హే గైస్, షిప్ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ధన్ ప్లాట్ఫామ్లో మనకు లభిస్తున్న కొన్ని ఎక్స్క్లూజివ్ ఇండికేటర్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఇవి నేను పర్సనల్గా నా ట్రేడింగ్కి సంబంధించి డైలీ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఇండికేటర్స్ నాకు నిజంగానే చాలా బాగా హెల్ప్ అయినాయి. సో ఇవి అదర్ ప్లాట్ఫామ్స్లో మనకు దొరకవు అండ్ వీళ్ళు ట్రేడింగ్ వ్యూతో టైప్ అయినారు కాబట్టి అక్కడి నుంచి కొన్ని ఇండికేటర్స్ అయితే వీళ్ళు గ్రాప్ చేస్తారనమాట. కొన్ని మీకు కామన్గానే దొరుకుతాయి, బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఇండికేటర్స్ మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఈ ఇండికేటర్స్. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకున్నాక మీరు డైరెక్ట్గా ఇక్కడ ట్రేడింగ్ వ్యూ మీద క్లిక్ చేసినా మీకు చార్ట్ ఓపెన్ అవుతుంది, లేదా చార్ట్స్ మీద క్లిక్ చేసినా మీకు చార్ట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి మై ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి మీరు చార్ట్స్ని ఓపెన్ చేసుకునేటప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ మీకు లైట్ కలర్ మోడ్ ఉంటుంది. కలర్ మోడ్లో మీరు లైట్ ఆర్ డార్క్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని ఎనేబుల్ చేసుకున్నాను నేను. ఓకే, సో నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ని ఐక్యూ చార్ట్స్ మీకు ఏది కావాలంటే అది నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్సే కావాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని ఎనేబుల్ చేసుకున్నాను. ఓకే, సో దట్ మనకి ఏంటంటే ఏ చార్ట్ ఓపెన్ చేసినా కూడా మనకి ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఈ లిస్ట్లో మనం ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి వీవ్యాప్ అనమాట. ఇది మీకు మామూలుగానే అన్ని దగ్గరలో దొరుకుతుంది వీవ్యాప్. సో వీవ్యాప్ చాలా పవర్ఫుల్ ఇండికేటర్. మీరు దీన్ని డైరెక్ట్గా మీరు ఆప్షన్ చార్ట్స్ మీదనే అప్లై చేసి మీరైతే ట్రేడ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ రిజెక్షన్ వచ్చింది వీవ్యాప్ దగ్గరగా. ఇక్కడ కూడా ఈరోజు 11:40 క్యాండిల్స్ దగ్గర రిజెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మీరు సెల్ ఎంట్రీస్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను యూజువల్లీ సెల్లింగ్ని ప్రిఫర్ చేస్తుంటాను. సో వీవ్యాప్ అనేది చాలా పవర్ఫుల్ ఇండికేటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఓఐ ఇండికేటర్ కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎటు సైడ్ బిల్డ్ అవుతుంది అనేది మనకి చెప్తూ ఉంటుంది అనమాట. ఈ కాంట్రాక్ట్ సంబంధించి ఓఐ ఇక్కడ గమనిస్తే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకే, సో ఇక్కడ డిక్రీజ్ అయింది. నెక్స్ట్ చూడండి, ఈ లెవెల్స్ నుంచి ఎంత డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయిందో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే టైంలో పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేస్తుంటారు కాబట్టి డిక్రీజ్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఓఐ అనేది చాలా మంచి ఇండికేటర్. మనం అంటే బిగ్ ప్లేయర్స్ డైరెక్షన్లో మనం ఉన్నామా లేదనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఓఐ ఇండికేటర్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీడిహెచ్ అండ్ పీడిఎల్ అండి. సో ఇది మనకి అదర్ ప్లాట్ఫామ్లో దొరకని ఇండికేటర్. ఓకే, సో దీన్ని మీరు యాడ్ చేసుకుంటే మీరు స్కాల్ప్ చేస్తున్నారు అనుకోండి, స్కాల్పింగ్ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోను అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఓహెచ్ఎల్సీ కనిపిస్తుంటాయి. ఓపెన్ కూడా మనం యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ క్లోజింగ్ పాయింట్ అండ్ లో పాయింట్ రాగానే చూడండి ఎంత మంచిగా బౌన్స్ వచ్చిందో. ఓకేనా, సో మీరు పొజిషన్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు ఇది బాగా హెల్ప్ అవుతుంది. లేదు మీరు క్విక్గా స్కాల్ప్ చేస్తున్నారు, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే హై పాయింట్స్ దగ్గర మంచి రిజెక్షన్స్ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి, క్లోజింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళింది, రిజెక్షన్ తీసుకుంది. ప్రీవియస్ డే లో పాయింట్ దాకా వెళ్ళింది, రిజెక్షన్ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి, మార్నింగే అదే లెవెల్ నుంచి బౌన్స్ అయింది, క్లోజింగ్ పాయింట్ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఇట్లా నేను డైలీ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్, ఓపెనింగ్, లో వీటన్నిటిని యూస్ చేసుకొని స్కాల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటానండి. లేదు నేను లాంగ్ పొజిషన్ బిల్డ్ చేస్తున్నా కూడా ఈ పాయింట్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది గమనిస్తుంటాను అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే హై, ఓపెన్, క్లోజింగ్ పాయింట్స్ అన్ని దగ్గరకు ఉన్నాయి. అక్కడే కాసేపు సస్టైన్ అయింది. తర్వాత బ్రేక్ డౌన్ అయిన తర్వాత చూడండి నేరుగా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది చూడండి, కరెక్ట్గా ప్రీవియస్ డే లో పాయింట్ అనమాట. ఇది స్పాట్కి సంబంధించిన లో పాయింట్స్ కాదండి, ఈ ఒక ఆప్షన్కి సంబంధించిన లో పాయింట్స్ అండ్ ఓపెనింగ్ హై పాయింట్స్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఆప్షన్ చార్ట్ని చూస్తున్నాం. సో అందుకోసమే ఆప్షన్కి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఇండికేటర్స్ అనమాట. మీరు ట్రేడ్ చేసినప్పుడు వీటిని అయితే ఖచ్చితంగా మీరు చార్ట్స్ మీదకి అయితే యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్ క్యాండిల్. ఓకే, సో దీన్ని బోరింగ్ క్యాండిల్ గార్డ్ అని అంటారు. సో ఇవి వచ్చినప్పుడు మనకి స్ట్రెంత్ చూపిస్తుంటుంది అనమాట. ఆ వైపు డైరెక్షన్ మూవ్ అవ్వడానికి ఎక్కువ స్ట్రెంత్ ఉంది అనేది మనకు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడంటే అక్కడ పడవు మీకు ఈ క్యాండిల్స్. ఎక్కడైతే హ్యూజ్ వాల్యూమ్స్ వస్తుంటాయో ఆ వాల్యూమ్ బేస్డ్ క్యాండిల్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ క్యాండిల్ వస్తే వాల్యూమ్స్ చూడండి ఎంత మంచిగా స్ట్రైక్ అయినాయో పైకి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మంచి వాల్యూమ్ క్యాండిల్స్ అనమాట. సో మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఈ క్యాండిల్స్ వస్తుంటే మనం కొంచెం కాన్ఫిడెంట్గా మూవ్ అవ్వడానికి, లేదా చివరికి వచ్చినప్పుడు అవి పడుతుంటే అంటే సెల్లింగ్ లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట. సో దానికైతే ఇది మంచిగా హెల్ప్ అవుతుందండి. ఓకే, బోరింగ్ క్యాండిల్స్. ఓకే, ఇది ఒక మంచి ఇండికేటర్. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా యూస్ చేస్తున్నది సూపర్ ట్రెండ్. చాలా పవర్ఫుల్ ఇండికేటర్స్లో ఇది ఒకటి సూపర్ ట్రెండ్. ఇది దీంట్లో ATR వాల్యూస్ కూడా ఉంటాయి, ఇంక్లూడ్ చేసి ఉంటాయి. సో ఒక ట్రెండ్ మూవ్ అవుతున్నప్పుడు డౌన్ సైడ్ ఆర్ ఏదర్ అప్ సైడ్ ఏదో ఒక సైడ్ మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ట్రెండ్ కంటిన్యూషన్ మీరు పూర్తిగా క్యాప్చర్ చేయాలనుకుంటే మీకు హెల్ప్ అయ్యేది మాత్రం ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అండి. సో దీంట్లో మీరు 7.3 అయినా పెట్టుకోవచ్చు, 7.2 అయినా పెట్టుకోవచ్చు, 10.2 డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. సో ఈ ఇండికేటర్స్ని యూస్ చేసి అయితే మనం ఆప్షన్ ట్రేడింగ్ని బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నేను కూడా యూస్ చేస్తున్నాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈరోజు మనకి ఇక్కడ నా ఆక్టా స్ట్రాటజీ కూడా ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయినా ఇస్తాను, కార్డ్స్లో అయినా రిలీజ్ చేస్తుందని. సో ఈ లెవెల్లో నాకైతే సెల్లింగ్ సిగ్నల్ వచ్చింది. అక్కడి నుంచి చూడండి మార్కెట్ ఎంత మంచిగా డౌన్ఫాల్ అయిందో. ఓకేనా, ఇక్కడ కొంత బౌన్స్ వచ్చినా మళ్ళీ సెల్ సిగ్నల్ క్రియేట్ అయ్యి అక్కడి నుంచి మంచి ఫాల్ అయితే వచ్చిందనమాట.
ఇట్లా అన్ని ఇండికేటర్స్ మీకు అదర్ ప్లాట్ఫామ్లో దొరకపోవచ్చు, బట్ ఎక్స్క్లూజివ్గా మనకి ధన్ ప్లాట్ఫామ్లో అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇవి నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి, అందుకే మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకా మీకు ధన్ ప్లాట్ఫామ్లో అకౌంట్ కనలేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే జెపిస్ ఇండికేటర్స్ మీకు 7 days ఫ్రీ ట్రయల్ అనేది ఇస్తాను. ఓకే, కన్సిడర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.